ఒక శక్తివంతమైనటువంటి దేశం మీదన తిరగబడినటువంటి దేశం చిన్నపాటి దెబ్బ కొట్టినా కూడా పెద్దదైనటువంటి ప్రచారం జరుగుతది. అదే ఇప్పుడు జరుగుతున్నది తప్పించి, ఇరాన్ ఏమి ఆధిపత్యం చెలాయించట్ల. తనని తాను డిఫెండ్ చేసుకునే క్రమంలో చేస్తున్నటువంటి దాడులలో చిన్నపాటి ధ్వంసం జరగగానే ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తున్నది వరల్డ్ వైడ్‌గా యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్, ప్రో ముస్లిం శక్తులన్నీ కలిసి. ఇజ్రాయెల్‌లోని సెంట్రల్ ఇజ్రాయెల్ మొన్న వెస్టు, ఆ తర్వాత నార్తు, సౌతు ఇజ్రాయెల్ మీదకి దాడులు చేసింది. మిస్సైల్స్‌ని వదిలిపెట్టింది ఇరాన్. 99% అవి ధ్వంసమైనయి. ఇప్పుడు తాజాగా సెంట్రల్ ఇజ్రాయెల్ మీదకి క్షిపణుల్ని ప్రయోగించింది. అవి 99% ధ్వంసమైనయి. కేవలం ఒక 2 ఆహ్, దారి తప్పి వాటిట్లో ఉచ్చులో పడకుండా పేలినాయి. ఐరన్ డ్రోమ్‌ని దాటుకుని. అక్కడ ప్రజలు నష్టపోయారు. ఇరాన్‌లో ప్రజలు చనిపోతే, ప్రజలకు గాయాలైతే సింపథెటిక్‌గా ప్రొజెక్ట్ చేసేటటువంటి మీడియా, సింపథెటిక్‌గా స్పందించే సోషల్ మీడియా, ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు చనిపోతుంటే అలా స్పందించటం లేదు. గట్టి దెబ్బ తగిలిందని రాసుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే 2 మిస్సైల్స్ అయితే రీచ్ అయినాయి. దాదాపుగా 50 మిస్సైల్‌లు డ్రోన్‌లు కలిపి ఒక 50 ఫెయిల్ అయినాయి.